నమస్తే. ఈ ముత్యాల హ్యాంగింగ్స్ ఒక వ్యూవర్ అడిగారండి. ఆమె చాలా అభిమానిస్తారు, ప్రతిదానికి మంచి మంచి కామెంట్స్ ఇస్తూ ఉంటారు. వారి రిక్వెస్ట్ మేరకు ఇవన్నీ కలెక్ట్ చేశాను. చూడండి, ఇవి టీనేజర్స్కి కానీ ఈవెన్ మిడిల్ ఏజ్ ఉమెన్కి అయినా సరే చాలా బాగుంటాయి. తక్కువ వెయిట్లో కూడా వస్తాయి. వీటిని 2 గ్రాముల నుంచి హ్యాంగింగ్స్ వరకు 4 గ్రాముల లోపు చేయించుకోవచ్చు. పైన దిద్దు మన దగ్గర ఎలాంటిది ఉన్నా ఈవెన్ రింగ్స్కి అయినా సరే వీటిని హ్యాంగ్ చేసుకోవచ్చు. సెపరేట్గా చేయించుకొని ఏర్పాటు చేసుకోవచ్చు. చూడండి ఈ మోడల్స్. ఇవి కూడా చూడండి. ఈ ఫస్ట్ పిక్చర్లోవి ఎక్కువ మంది సీలలు లేకుండా ఇలాంటివి చేయించుకుంటున్నారు. కాకపోతే అలా ఓపెన్గా వదిలేయకుండా వెనక కూడా ఒక చిన్న కొక్యంలాగా పెట్టుకుంటే ఏంటంటే మనం చిన్న పిల్లలకి 10 నుంచి 14-15 సంవత్సరాల పిల్లలకి ఇలాంటి హ్యాంగింగ్స్ పెట్టినప్పుడు సీలలు కానీ గట్టి హుక్ కానీ లేకపోతే పోయే ఛాన్స్ ఉంటుందని మనం భయపడతాము యాజ్ ఏ మదర్గా. నెక్స్ట్ పిక్చర్లోది కూడా చూడండి. బంగారు గుండు కనుక మన దగ్గర ఉంటే ఇవి హ్యాంగింగ్స్ మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఫస్ట్ పిక్చర్లోవి చూడండి, అవి పాతవి, చాలా పాత మోడల్స్ అన్నమాట. మొత్తం సెకండ్వి ఎప్పటి నుంచో నడుస్తున్నాయి, ఇప్పుడు కూడా న్యూ మోడల్స్. ఇవి కూడా ఫ్లెక్సిబుల్గా వాడుకోవచ్చు. మనం కనుక హౌక్ తీసేస్తే మనం మామూలుగా సీలలు ఉన్న దిద్దులకు కూడా పెట్టుకోవచ్చు. పర్ల్స్ వాటికి కానీ రెడ్ స్టోన్స్, సింగిల్ స్టోన్ ఉన్న స్టడ్స్కి కూడా ఇలాంటి హ్యాంగింగ్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవి చాలా తక్కువ వెయిట్లో వస్తాయండి. కాకపోతే ఇవి పెద్ద హ్యాంగింగ్స్. మనం కనుక స్మాల్ హ్యాంగింగ్స్ చేయించుకుంటే చాలా 2-3 గ్రామ్స్లో మనకు వచ్చేస్తాయి. వీటిని గోల్డ్లోనూ చేయించుకోవాల్సిన అవసరం లేదండి. సిల్వర్ గోల్డ్ కోటెడ్వి కూడా మనం తీసుకోవచ్చు. లేదు హ్యాంగింగ్ వరకు నార్మల్ 1 గ్రామ్ గోల్డ్ కానీ నార్మల్ ఇవి కూడా మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి, అవైనా మనం తీసుకోవచ్చు. ఇవి చూడండి, వెస్ట్రన్ డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటాయి. మన శారీస్ మీదకైనా ట్రెడిషనల్ వేర్ మీదకైనా కూడా బాగుంటాయి. చూడండి ఈ మోడల్స్, ఇవన్నీ కూడా తక్కువ వెయిట్లోనే వస్తాయి మనకి. ఇది ఫస్ట్ పిక్చర్లోది 14 క్యారెట్స్లో చేయించుకుంది. యాక్చువల్గా వేరే కంట్రీస్ అండ్ దుబాయ్ అక్కడ కూడా ఈ పర్ల్స్ హ్యాంగింగ్స్ మాత్రం అవైలబుల్గా ఉంటాయండి. నెక్స్ట్ కూడా చూడండి, అదొక ట్రెడిషనల్ అండ్ న్యూ మోడల్ కూడా. అండ్ ఇవి అంతస్తుల కమ్మల్లాగా ఉన్నాయి, కానీ అలాంటి హ్యాంగింగ్సే పెట్టారు. చూడండి, కొంచెం దగ్గరగా ఉన్నాయి అన్నమాట. ఇది ఒక ఫ్యాన్సీ మోడలు. ఇది చూడండి, మన పర్ల్ స్టడ్కి ఇలా ఏర్పాటు చేసేసారు. మన పాతవి ఉంటాయి కదా మన దగ్గర, వాటికి ఇంకా మనకి ఇంత ఎక్కువ రేంజ్లో కాకపోయినా సరే మనం ఒక 6-7 లేదు చాలా చిన్న పర్ల్స్ బంచ్ లాగా చేయించుకొని పెట్టుకోవచ్చు. ఇవి కూడా చూడండి, ఇది ఒక బంచ్ అనమాట. లేటెస్ట్ మోడల్, ఇప్పుడు బాగా పెట్టుకుంటున్నారు. ఏ దాని మీదకైనా అంటే వెస్ట్రన్, ఇండియన్, మన ట్రెడిషనల్ దేని మీదకైనా హాఫ్ శారీ వేసుకున్న టీనేజ్ పిల్లలు వాళ్ళకు కూడా సెట్ అయిపోతాయి ఇలాంటివి. ఇవి చూడండి, మన పాత ముత్యాల గొలుసులో కూడా కట్ చేయించుకొని కూడా మనం ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది ఒక ఐడియా అనమాట. ఇలాంటివి ఈ మధ్య చాలామంది చేయించుకుంటున్నారు. ఒకవేళ మనకి పాత కమ్మలకు కూడా ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు హ్యాంగింగ్స్. చూడండి, ఇవి పాత కొత్త మోడల్స్ కలిపిన డిజైన్స్ అన్నమాట. ఈ మోడల్స్ కూడా చూడండి, ఈ 2 కొత్త మోడల్స్ అనమాట. చాలా లైట్ వెయిట్లో, మనకి 4 గ్రామ్స్ కూడా పట్టవన్నమాట. ఈ బాల్స్ చాలా లైట్ వెయిట్లో మనకు దొరుకుతాయి కదా. పైన చూస్తే ఆల్మోస్ట్ 4 లోపే అనమాట ఎగ్జాక్ట్గా. అంటే మనం చేయించుకుంటున్న సైజు, కొంత షాపుల్లో తక్కువ చేయమంటే తక్కువ బంగారంతో కొంతమంది మేము చేయలేము అని కూడా అంటారు, కొంతమంది మేము చేస్తాము అంటారు. అది కూడా మీరు చూసుకోండి. ఇది కూడా చూడండి, లైట్ వెయిట్ మోడల్స్. అండ్ సెకండ్ పిక్చర్లో అయితే ఎంత తక్కువ బంగారం పడుతుందో. ఈ 2 మోడల్స్ కూడా మీరు చూసే ఉంటారు. ఇవన్నీ మన టీనేజ్ పిల్లలకి, ఇంకా మనకు 10-12 సంవత్సరాల పిల్లలకైనా చిన్న చిన్న పార్టీస్కి అండ్ ఈవెన్ డైలీ వేర్కి కూడా పెట్టవచ్చు. ఎందుకంటే బంగారం కూడా చాలా తక్కువ పడుతుంది. మనం సిల్వర్లో కూడా చేయించుకోవచ్చు వీటిని పర్ల్స్తో. అందంగా కూడా కనపడతారు పిల్లలు. ఫస్ట్ పిక్చర్లోది ఎప్పటి నుంచో ఉన్నదండి, 30 years బ్యాక్ నుంచి ఈ మోడల్ చేయించుకుంటూనే ఉన్నారు. సెకండ్ది లేటెస్ట్గా, ఆ హ్యాంగింగ్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది.
కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్తో ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టు చిన్న చిన్న మార్పులు చేస్తూ ఉంటారండి జ్యువెలరీలో. మనకు అర్థమవుతూ ఉంటుంది ఇది ఎప్పుడు ఏ కాలంలో నడుస్తుంది ఈ డిజైను అని. ఇది కూడా చూడండి, ఈ 2 లేటెస్ట్ మోడల్స్ అండి, రీసెంట్గా చేయించుకున్న మోడల్సే. ఇవి కూడా మనకు లైట్ వెయిట్లో వస్తాయి, మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. థ్యాంక్ యూ.